మీరు అంటే ఈ తీగజాతి నిలువు పందిరి మధ్యలో ఆకుకూరలు అంతర పంటగా వేస్తున్నారు. అవును సార్. ఆకుకూరల్లో ఏ రకాలు ఉన్నాయండి? ఆకుకూరల్లో మనం వేసిన రకాలు తోటకూర, అంటే పెరుగు తోటకూర, కొయ్య తోటకూర, ఎర్ర తోటకూర. తోటకూరలో 3 రకాలు సార్. పాలకూర, సుక్కకూర, ఇది ఎర్ర తోటకూర, ఇది ఎర్ర తోటకూర సార్. ఇది గోంగూర, బచ్చల కూర, పోతే పొన్నగంటి కూర, కొత్తిమీర, పుదీనా, ఇంకా 2-3 వెరైటీలు ఉన్నాయి సార్. అంటే ఆకుకూరలో కూడా చాలా రకాలు మీరు 15 రకాల దాకా ఉన్నాయి సార్. ఆకుకూరలో ఈ చేలో అంతర పంటలుగా 15 రకాల దాకా ఉన్నాయి సార్. ఆకుకూరలు అంటే మనకి త్వరగా అంటే కాకర కొంచెం టైం పట్టినా కానీ ఆకుకూరలు ముందుగా మనకి ఆదాయం స్టార్ట్ అయింది. అవును సార్. ఆకుకూరలు అనేది 30 నుంచి 35 రోజుల దాకా ఫస్ట్ కటింగ్ వచ్చేసింది. అంతర పంటే మనకి మెయిన్ పంటకి ఎంతో కొంత కావాల్సిన అమౌంట్ దీని నుంచి తీసుకోవచ్చు మొదటిసారి. ఓకే. అవును సార్. మరి ఆకుకూరలో రకరకాలుగా ఉంటుంటాయి. కొంతమంది వేర్లతో సహా పీకేసి మార్కెట్లకు పంపిస్తుంటారు, కొంతమంది కట్ చేసి పంపిస్తారు. అంటే మీరు ఎలా చేస్తున్నారు సార్? ఆకుకూరల్లో దాదాపు 9-10 రకాలు కట్ చేయటం, కొత్తిమీర లాంటిది 1 or 2 ఆకుకూరలు ఏమో పీకటం సార్. తతిమయాన్ని కట్ చేయటం, కట్ చేసి మళ్ళీ అది చిగురులేసి మళ్ళీ ఎగురేసి 2వ క్రాపు 3వ క్రాపు మనం కట్ చేసే పాలకూర లాంటివి, పాలకూర కానీ సుక్కకూర కానీ ఏదైనా కట్ చేసే కొంది వస్తుంటుంది. అదే. ఓకే. అవును సార్.